టు అవర్ ఛానల్. ప్రోమో 3 ఏదైతే వచ్చిందో ఆ ప్రోమో చూసిన తర్వాత ఖచ్చితంగా రీతుని సేవ్ చేయడానికి ఈ ప్రోమో ఈ టాస్క్ పెట్టారని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపించుంటది. బట్ ఫ్లోరా మాత్రం గద్దలా తన్నుకెళ్ళిపోయింది. ఆ టాస్క్ లో ఫ్లోరా విన్ అయింది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో ఈ రోజు లైవ్ లో ఏం జరిగింది మాట్లాడుకుందాము. అంటే లైవ్ చూసిన వాళ్ళకి సంజన మనకి అర్థం కాకుండా సింపతి గేమ్ ఆడుతుంది అని మీకు అనిపించిందా? నాకైతే కొన్ని సిచ్యువేషన్స్ లో అలా అనిపించింది. అంటే ఫస్ట్ ప్రోమో చూస్తే తను అసలు టచ్ చేయలేదు. మేబీ ఫింగర్ ఇక్కడ ఏమన్నా తగిలిందేమో, టచ్ చేయలేదు. అది క్లియర్ గా ప్రియా విన్నర్. బట్ ఆ టాస్క్ లో ప్రియాని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. బట్ లైవ్ లో కొన్ని విషయాల్లో ప్రియా నచ్చలేదు, కొన్ని విషయాల్లో ప్రియా నచ్చింది. సో సంజన గారు కూడా కొన్ని విషయాల్లో సూపర్ అనిపించేలోపు పక్కనకి వెళ్ళి సుమన్ గురించి నెగిటివ్ గా చెప్పే ప్రయత్నం చేసింది. సో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాము. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మీరు లైవ్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ప్రోమోస్ చూస్తే థర్డ్ ప్రోమో ఎస్పెషల్లీ రీతు కోసం అని మీకు అనిపించిందా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ ఫ్లోరా గారు ఎత్తుకుపోయారు ఛాన్స్. ఇప్పుడు ఏం చేస్తుందో బిగ్ బాస్ చూడాలి. అంటే బిగ్ బాస్ కి రీతుని సేవ్ చేయాలని ఉందరైతే అర్థమైంది ఆ ప్రోమోని చూస్తే. చూద్దాం మరి రీతుని ఎలిమినేట్ చేస్తారా, సేవ్ చేయడానికి ఇంకేమన్నా కొత్త ప్లాన్స్ వేస్తారా అన్నది. సో నేను లైవ్ స్టార్ట్ చేసేటప్పటికి అప్పుడే సుమన్ గారు బజర్ కొట్టారు. బజర్ కొట్టి లోపలికి వెళ్ళడము, బిగ్ బాస్ ఆప్షన్స్ ఇవ్వడము, బయటకు వచ్చి ఆ భరణి గారు బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడము. సో ఇక్కడ సంజన భరణి గారిని కన్విన్స్ చేసిన విధానం నచ్చిందనమాట. ఫస్ట్ ఏమంటదంటే ఆలోచించండి అన్న, మా ఇద్దరికి కూడా ఫ్యామిలీ ఇది ఇంపార్టెంట్ అంటది. అండ్ ఇంకేమంటదంటే ఆయన అంటాడు ఒక మంచి టైం కోసం నేను ఎదురు చూస్తున్నా అని అంటాడు. సో తినేమంటదంటే ఇదే కదా మీకు మంచి టైము అని అనుకోండి అని కన్విన్స్ చేసిన విధానం నచ్చింది. సో ఆ తర్వాత ఏమైందంటే ఆయన అది ఓపెన్ చేశారు భరణి గారు. ఏమో ఎవరి ఫీలింగ్ ఆయన మనసులో ఏముంది, ఆయన ఎమోషన్ ని మనం జడ్జి చేయలేం. కానీ నాకు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అనిపించింది ఇందులో ఏముంది అంత నా బాడీలో పార్ట్ అని అంత ఏముంది అని నాకు అనిపించింది. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, మేబీ ఆయన ఎమోషన్ నిజమే అయి ఉండొచ్చు. బట్ చూడగానే నాకు అలా అనిపించింది అనమాట. ఏంటంటే ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులోంచి లాకెట్ కూడా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. సో లాకెట్ ఓపెన్ చేస్తే అందులో ఒకవైపు అమ్మ ఉన్నారు, ఇంకోవైపు గురువు ఉన్నారు. సో ఆయన ఏమంటాడంటే నేను వాళ్ళని స్టేజ్ మీద చూడాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలని అనుకుంటుంది. ఈయన ఎస్పెషల్లీ గురువు గారిని పెట్టుకున్నారు. సో ఆ గురువు గారిని పెట్టుకోవడానికి ఆయన్ని మిస్ అవుతున్నాను అని అంటున్నారు. మరి ఆ బాండ్ ఏమన్నా తెలిస్తే మనకి ఇందులో జెన్యూనిటీ కనిపిస్తుంది. కానీ లేదంటే ఈయన ఏమన్నా గేమ్ కోసం తెచ్చుకున్నాడు, అందులో అంత బాడీలో పార్ట్ ఏముందని నాకు అనిపించింది. జెన్యూన్ గా చెప్పాలంటే తెలీదు, ఆయన ఎమోషన్ మనం జడ్జ్ చేయలేము. నాకైతే అలా అనిపించింది. పెద్ద సీక్రెట్ అని అనిపించలేదు, ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను లాకెట్ లోపల. సో ఉన్నది ఇదనమాట. ఒక దాంట్లో వాళ్ళ మదరు, ఒక దాంట్లో వాళ్ళ గురువు గారు. అండ్ ఆయన ఓపెన్ చేయడం మాత్రం చాలా మంచి మూవ్. వేరే టైంలో ఓపెన్ చేసి ఉంటుంటే ఇది ఇంకా నెగిటివ్ వైపు వెళ్ళేదేమో. ముఖ్యంగా ఆయన సంజన గారి కోసం ఓపెన్ చేశారు. ఎందుకంటే సుమన్ వద్దన్నారు, నా కోసం అయితే ఓపెన్ చేయొద్దన్నా, వద్దు మీకు అంత ఇంపార్టెంట్ అని అయితే సుమన్ చెప్పారు. ఆయన చాలా మంచిగా ఉన్నాడు సుమన్, వద్దన్నాడు. బట్ ఆయనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. లోపలికి వెళ్ళి బిగ్ బాస్ బజర్ కొట్టాడు కదా, సో బజర్ ఎందుకు కొట్టాడని చాలా మంది అడగవచ్చు. నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. సుమన్ అండ్ ఎవరు సంజన ఉన్నప్పుడు సర్లే వదిలేయాల్సింది సంజనకి, వాళ్ళ బేబీ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకునేది, కొట్టకుండా ఉండాల్సింది సుమన్ గారు అని అనిపించింది. బట్ అంటే కొట్టడానికి ముందు నేను చూడలేదు కదా, సో అందుకు నాకు అలా అనిపించింది. బట్ ఆ తర్వాత లైవ్ ఆడియన్స్ నాకు చెప్పింది ఏంటంటే లేదు సుమన్ ఇస్తానన్నారంట సంజనకి. అంటే సంజన కూడా తర్వాత చెప్తుంది సుమన్ ఇస్తానన్నారంట. బట్ సంజన బజర్ కొట్టడానికి వెళ్ళాలి కదా, స్లోగా వెళ్తుందంట. చాలా స్లోగా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఈయన కొట్టాడంట సుమన్. తప్పే ఉంది, నువ్వు మరీ ఎల్లు కొట్టుకోవాలి కదా, కొట్టలేదు. సో అక్కడ మాకు సంజన తప్పు అనిపించింది అని చెప్పారు. నేను చూడలేదు కాబట్టి అది నాకు తెలియదు. బట్ ఆ తర్వాత జరిగింది తెలుసు. సుమన్ గారికి తీసుకోవడం కానీ ఆయన సంజన కోసం ఆలోచిస్తున్నట్టు క్లియర్ గా అర్థం అవుతుంది అది. అండ్ ఆ బాక్స్ కూడా ఓపెన్ చేయొద్దని అన్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆప్షన్స్ మాత్రం చాలా, అంటే ఒకటేమో 45% అబ్బా లెటరు, అండ్ వాళ్ళ వైఫ్కి ఏదో హ్యాండ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అది తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. సో ఫోటో ఏమో 40%. అక్కడ భరణి గారు బాక్స్ ఓపెన్ చేయడం వల్ల ఎంత వచ్చింది? 50% వచ్చింది. సో ఇక్కడ తిను 45% తీసేసుకున్నారు అనుకోండి, ఇంకో 5% మిగులుతుంది. సో ఇచ్చినవే 2 ఆప్షన్స్ కదా, ఆ 2 ఆప్షన్స్ లో ఈయన 40%కి వెళ్ళారు. సో నాకు అక్కడ తప్పు ఏమో అనిపించలేదు. ఎందుకంటే నీకు ముందు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారు సంజన గారికి వెళ్ళమని. అండ్ ఇక్కడ కూడా 10% ఎందుకు వదిలేరంటే మేబీ ఇంకొకటి ఏదో టాస్క్ ఇచ్చి ఆ బ్యాటరీ పెంచుకునే ఛాన్స్ ఉండొచ్చు అని అనుకుంటాడు కదా ఆయన.
సో అది ఆయన ఉద్దేశం. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమంత హ్యాపీగా లేడు, అంటే ఎక్కువ యూజ్ చేసేసుకున్నాను కదా 40% అని. చాలా జెన్యూన్ గానే అనిపించాడు, నాకు ఎక్కడ సెల్ఫిష్ అనే అనిపించలేదు ఆయన. అండ్ సంజన గారు ఏమంటారంటే, నీకోసం నేను చాలా హ్యాపీ అన్నా, చాలా హ్యాపీ అన్నా, నా కోసం ఫీల్ అవ్వక అన్నాడు. అబ్బా చాలా మంచిగా మాట్లాడుతుంది ఈవిడ, బేబీ కోసం సింపతి క్రియేట్ చేసుకోవట్లేదు అని అనుకున్నా. బట్ ఈలోపు సోఫాలో కూర్చుని తను ఏమంటదంటే, వేరే ఆశతోనో ఎవరితోనో మాట్లాడుతుంది. ఆమె ఏమంటదంటే అక్కడ, సుమన్ గారు బజర్ నన్ను కొట్టుకోమన్నారు, నా కోసం వదిలేస్తానన్నారు, కానీ కొట్టేసుకున్నారు అంటే చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, అరే సుమన్ ఇక్కడ సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడా అని అనిపిస్తుంది కదా. ఆ క్లిప్ చూడగానే నాకు అలా అనిపించింది. అండ్ బికాస్ నేను ఆ బజర్ కొట్టడం కూడా చూడలేదు కాబట్టి ఓకే, అరే అవునా అదేంటి సుమన్ గారు అలా చెయ్యరే అని చాలా జెన్యున్ గా కనపడుతున్నారు అని నా ఫీలింగ్. ఈమె లోపలికి వెళ్ళి ఏం చేసింది తెలుసు, అండ్ పక్కన ఎవరు లేరు. ఆ టైంలో తను మళ్ళీ అనుకుంటుంది, ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, ఫస్ట్ టైం నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అంటది. అంటే మనకి ఏమనిపిస్తుంది, అయ్యో పాపం హౌస్ మేట్స్ అందరూ తిన గురించి పట్టించుకోవట్లేదు, పాపం ఒంటరిగా ఫీల్ అవుతుంది అని అనిపిస్తుంది. అంటే మనకి ఎపిసోడ్ కటింగ్ ని బట్టి ఈ ఫీలింగ్స్ అన్ని వస్తాయి. లైవ్ చూసే వాళ్ళ ఒపీనియన్ చాలా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళంతా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఇన్ని నిజంగానే సంజన మీద సింపతి క్రియేట్ అవ్వడం, సుమన్ మీద నెగిటివ్ ఫీలింగ్ రావడం ఇవన్నీ ఉంటాయి. సో అది అయిపోయిందా, అక్కడేమో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని బాధపడింది. బట్ కళ్ళలోంచి నీళ్లు రాకుండా మాత్రం కంట్రోల్ చేసుకుంటుంది. అలా కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్ రీజన్, తిను ఏడిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి బాధపడతారు కదా, అది మెయిన్ రీజన్. తను చెప్పుకుంది ఆ విషయం. సో లోపలికి వెళ్ళి మళ్ళీ పడుకుని వేరే వాళ్ళు వస్తే అక్కడేమని చెప్తుందంటే, లేదు నేను సుమన్ గారిని బజర్ కొట్టుకోవడం కానీ అండ్ లోపలికి వెళ్ళమని కూడా నేనే చెప్పాను, ఎందుకంటే వాళ్ళ వైఫ్ హ్యాండ్కి ఏదో ప్రాబ్లం అనుకుంటా, సో తెలుసుకోవాలని ఆయనకుంది. సో నేను అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఫీల్ అవ్వట్లేదు అన్నాడు. మరి అలాంటప్పుడు బయట వచ్చేసి సుమన్ గారు బజర్ నొక్కేశారు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, ఈ మాటలు ఎందుకు? 3 వర్డ్స్ చెప్పావు, ఒకటేమో ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నావు, ఇంకోటేమో సుమన్ బజర్ నొక్కేసాడు అన్నావు, నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు నొక్కకుండా అడుగులు అడిగేసుకుని వెళ్తున్నావు అని లైవ్ ఆడియన్స్ చెప్తున్నారు. అది నాకు తెలియదు. అండ్ లోపలికి వెళ్ళామో నాకేం ప్రాబ్లం లేదు ఆయన కొట్టడం అంటావు. ఏదో ఒక మాట మీద ఉంటే బాగుండేది, ఇదేదో డిఫరెంట్ యాంగిల్స్ చెప్పి ఆడియన్స్ మైండ్ లో ఏవేవో వేస్తున్నావు అని నాకు అనిపించింది. బట్ సుమన్ గారు ఏమో చాలా జెన్యున్ గా ఉన్నారు పాపం, ఆయన ఫేస్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఏమో ఆయన అంత హ్యాపీగా లేడు, తనకు కావాల్సింది లెటర్, బట్ సంజన కోసం మరి 45% అయిపోతే జస్ట్ 5% మిగులుద్దని అక్కడ త్యాగం చేసుకుని జస్ట్ తనకి ఇచ్చిందే 2 ఆప్షన్స్. సో 40%కి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో కూడా ఆయనకు వాళ్ళ ఫాదర్ ఫోటో పంపారు వాళ్ళు. సో అంటే ఆయన వాళ్ళ పిల్లల ఫోటో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. సో ఇదంతా అయింది. నాకు అలా అనిపించింది అనమాట సంజన విషయంలో. ఇలా ఎందుకు అన్ని రకాల మాటలు, ఏదో ఒక మాట మీద నిలబడొచ్చు కదా. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటే, అండ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటే నీకు అక్కడ ప్రియా సపోర్ట్ చేసింది. ఏది ప్రోమో 1 చూసాం కదా, ప్రోమో 1 ప్రోమో 2 చూసాం. అందులో క్లియర్ గా బజర్ నొక్కడం అన్నది మనకు ప్రోమోలు వేసాడు. అది చూస్తుంటే మనకి సంజన గారు అసలు జస్ట్ ఏమన్నా ఈ ఫింగర్ టచ్ అయిందేమో కానీ అసలు బజర్ మీదే పెట్టలేదు ఆవిడ. క్లియర్ గా ప్రియా పెట్టింది, ఆ తర్వాత బజర్ కింద పడిపోయింది, ప్రెస్ చేయడం కూడా ప్రియా ప్రెస్ చేయింది. ఫస్ట్ శ్రీజ సంజన అనుకుని సంజన పేరు చెప్పింది, బట్ హరీష్ గారు లేదు ప్రియా నొక్కింది అంటే ప్రియాకి మారిపోయింది. బట్ నాకు అనిపించింది లైవ్ చూసినప్పుడు, సర్లే ప్రియా వద్దని క్విట్ చేసింది కదా, ఆ అమ్మాయి ఎందుకు క్విట్ చేసిందంటే ఇక్కడ తనుజ వాళ్ళందరూ లేదు సంజన గారు ఫస్ట్ ప్రెస్ చేశారు అనేటప్పటికీ తను హట్ అయ్యి క్విట్ చేసింది అనమాట. ఆ తర్వాత తను ఏదైతే ఫ్యామిలీతో మాట్లాడాలో అది హ్యాపీ మూమెంట్ లో మాట్లాడాలి కానీ ఇలా హౌస్ అంతా గందరగోళంలో ఉండి సంజన గారి దగ్గర నుంచి లాక్కున్న ఫీలింగ్ నాకు ఎందుకు అన్నట్టు తను వద్దంది. బట్ ఆ తర్వాత అదే మాట మీద నిలబడ్డది ఆ అమ్మాయి. ఇక్కడ నాకు సంజన కాదు ప్రియా నచ్చింది. అదే మాట మీద నిలబడి లేదు నేను ఇచ్చేస్తా సంజనకి, నాకు అసలు ప్రాబ్లమే లేదు ఇవ్వడానికి అని చెప్పింది. ఫుల్గా నేను క్విట్ చేస్తున్నా అండ్ నాకు ప్రాబ్లం కూడా లేదు నాకు సంజన గారికి ఇవ్వడానికి అని చెప్పి శ్రీజాని చాలా ఒప్పించడానికి ట్రై చేసింది. నేను క్విట్ చేస్తున్నా ఇచ్చేయని ఒప్పించడానికి ట్రై చేసింది. ఇక్కడ నాకు శ్రీజ ఏమనిపించిందంటే తను ఆల్రెడీ క్విట్ చేసింది కాబట్టి తను నెక్స్ట్ ప్లేయర్ కి ఇవ్వచ్చు శ్రీజ కావాలంటే. మేబీ శ్రీజ ఏమైనా ఆలోచించి ఉండదంటే, అమ్మో మళ్ళీ నేను సంచాలక్ గారు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ నాకు వీకెండ్ క్లాస్ పడుతుందని అయినా అనుకుని ఉండొచ్చు, లేదా సంజన తనకి నచ్చదు కాబట్టి సంజనకి ఇవ్వాలని అయినా అనుకుని ఉండకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. సో మీకేమనిపించింది ఈ రెండిట్లో? శ్రీజ మళ్ళీ సంచాలక్ గారు రాంగ్ అయిందని తిడతారా? ఎందుకంటే లాస్ట్ వీక్ క్లాసులు పీకారు కదా వరుసగా అందరికి సంచాలకులని, ఇప్పుడు మళ్ళీ శ్రీజ తప్పు చేస్తే క్లాస్ పీకుతారని కూడా అమ్మాయి ఆలోచించి ఉండొచ్చు కదా, చెప్పలేం కదా. సో జస్ట్ సంజన మీద నెగిటివిటీతోనే అలా చేసిందని కూడా అనలేం. బట్ మీకేమనిపించింది అన్నది మీ ఒపీనియన్ చెప్పండి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ మాట్లాడుకుంటూ వద్దాం.
నెక్స్ట్ రీతు పాపని సీక్రెట్ రూమ్లోకి పిలవడము, సీక్రెట్ రూమ్లోకి పిలిచి ఆ చికెన్ వింగ్స్ పెట్టడము, నవ్వుతూ వెళ్ళింది. నాకు అనిపించింది బిగ్ బాస్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి నన్ను ఏడ్చింది, ఈ రోజు కూడా ఏడుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే నవ్వుతుందని అన్న ఫీల్ అయ్యి ఉంటాడు అని అనిపించింది. సో చాలాసేపు ఏంటో చాలాసేపు మాట్లాడుకున్నారు. అలాంటి టాస్క్ ఏ ఎమ్ముకో ఇస్తే ఎమ్ము తను చాలా సక్సెస్ఫుల్గా చేస్తాడబ్బా. ఆ కామెడీతో ఆ ఫన్తో ఆమెకి ఎందుకు సుత్తి యాక్షను లేనిపోని క్యూట్నెస్ తెచ్చుకుని మాట్లాడడం. అండ్ బయట ఆల్రెడీ అన్ని వీడియోస్ వైరల్ అవుతుంటాయి, ఎదురైతే ఎదురాంగ అన్నది మనకు తెలియదు కానీ మన మైండ్ అయితే ఒకటి ఫిక్స్ అయిపోద్ది. దానివల్ల కూడా ఆమె క్యూట్నెస్ కనపట్లేదు. 2 ఆమె డిమాండ్తో కళ్యాణ్ రీతుకు మరి అంత క్లోజ్గా ఏముంటలేదు కానీ ఆమె డిమాండ్తో బిహేవ్ చేసే విధానం నాకు నచ్చట్లేదు. ఈవెన్ ఇక్కడ నేను లైవ్లో చూసా, కావాలంటే మీరు గమనించి ఉండాల్సింది. లైవ్లో సుమన్ గారు భరణి గారిని బాక్స్ ఓపించడానికి ట్రై చేస్తారు. పక్కనే సంజన ఉంటుంది. ఈ టైంలో ఈవిడ మన క్యూటీ రీతు పాప అక్కడ ఉండి ఆ డెమ్మని చీపటికి ఇలాగ లాక్కుని స్టైల్ చేస్తుంది. మధ్యలో ఆ పిల్లోడు బయలని నాకు అనిపించింది. ఆ పిల్లోడు నాకు తెలిసి ఈ అమ్మాయి కంటే ఏజ్ కూడా తక్కువై ఉంటుంది. సో అంత నాలెడ్జ్ ఏమో ఏడుస్తుంది. నాకు ఆ పిల్లోడు బలైపోతున్నాడు పాపం మంచి పిల్లోడు అని నాకు అనిపించింది. అయిపోయిందా? సో ఆ తర్వాత లోపలికి వెళ్ళింది, చికెన్ తిన్నది, ఏవేవో చెప్పింది. ఆమె చెప్పిన వాళ్ళలో సీక్రెట్స్ ఎవరెవరో చెప్పిందంటే తనూజ, సుమన్, ఇంకొక నిమిషం రాము అండ్ శ్రీజ. వీళ్ళవి సీక్రెట్లు చెప్పింది. అంటే మనకి జస్ట్ పేర్లు ఒకటే. తనూజ ఏం సీక్రెట్ అంటే అనగానే అక్కడ మనకి లైవ్లో చూపించలేదు. ఇక్కడ మిగిలిన విషయాలు చూపించారు. ఇలాగా చూసుకుంటే వెళ్ళారు. ఫైనల్గా తనకు కావాల్సిన చికెన్ తిని మిగిలిన ఒకటి డెమాన్కి, ఒకటి కళ్యాణ్కి, ఒకటి తనూజకు అనుకుంటా పట్టుకెళ్తానని అన్నది వీళ్ళ ముగ్గురికి. బట్ బిగ్ బాస్ ఒకటి ఎలా చేస్తే అది పట్టుకొచ్చి డెమాన్కి ఇచ్చింది. సో అది ఈలోపు అండ్ ఇక్కడ భరణి గారు ఓపెన్ చేయడము, ఆయన ఎమోషన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అవుతుంటే ప్రియ వెళ్ళి ఆయన ఊరుకోబెడుతుంది, చేతిలో చేయబెట్టుకుని ఆ ఎమోషన్ ఫీల్ అవుతున్నప్పుడు. ఇక్కడ నచ్చింది ప్రియ. ఏంటి అమ్మాయి సడన్ గా ఇంత బాగుంది, ఈ రోజు అంతా ప్రియ నచ్చుతుంది. ఒక్క విషయంలో నచ్చలేదు, మిగిలిన ప్రియ నచ్చుతుంది. ఎక్కడ నచ్చలేదు అంటే తిను ఏం చేసింది, కళ్యాణ్ తిని ఏమని పిలుస్తాడు, అక్క అని పిలుస్తాడు కదా. సో అక్క తమ్ముడు బాండ్ కదా. అలాంటి అక్క తమ్ముడు బాండ్ ఉన్నప్పుడే నిన్న తను పక్కన కూర్చుంటే ఒక వీడియో చూసి అందులో పక్కన కూర్చుంటే తను అక్కడ నుంచి లేచి వెళ్ళింది. బికాస్ వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు కాబట్టి మేబీ బయట వీళ్ళ రిలేషన్ ఎలా ఉన్నా కానీ మేబీ బయట నెగిటివ్ కోట్ రావచ్చు, ఏమో ప్రోమోలు వేయొచ్చు, చెప్పలేం. సో ఈ థాట్ ఆ అమ్మాయికి మైండ్లో ఉంది. సో ఆ అమ్మాయి ఏం చేసింది, లేచి వెళ్ళిపోయింది కదా. నేనేమంటానంటే నువ్వు తనుజ విషయంలో కూడా అలా ఉండాలి కదా. నీ విషయంలో నువ్వు ఇంత కేర్ఫుల్గా ఉన్నావు, ఈవెన్ ప్రోమో కూడా నీ కంటెంట్ నెగిటివ్గా రాకూడదు అంటే ఈ విషయంలో అమ్మాయి నెగిటివ్గా పోటీ రాకూడదు అనే విషయంలో ఉన్నావు కదా. అదే విషయం తనుజకు కూడా వర్తిస్తుంది కదా. తనుజతో ఆ కళ్ళలో కలిపెట్టి చూడు టాస్క్ ఎందుకు. సో ఆ కళ్ళలో కలిపెట్టి చూడమంటే తనుజకు కూడా ఉండాలి. ఎస్, తనుజ కళ్యాణ్ని తమ్ముడు అని పిలుస్తుంది, తమ్ముళ్ళలాగే చూసుకుంటుంది, నేను కాదంటలేదు. బట్ ఏమవుతుందంటే లైవ్ చూడండి వాళ్ళకి అండ్ కొన్ని క్లిప్స్ ఏవైతే వైరల్ చేస్తూ ఉంటారో వాటి వల్ల జనాల్లో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. అంటే ఏమి తమ్ముడు అని పిలుస్తుంది కానీ ఇలాంటి పనులన్నీ ఎందుకు, ఇలాంటి ఒక నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. అలా అవ్వకుండా ప్రియ ఎంత జాగ్రత్తగా ఉందో తనుజ కూడా అలా ఉంటే బాగుండేది అని అనిపించింది. అండ్ తనుజని కళ్ళలో కలిపెట్టే టాస్క్లు ఆడించడం కూడా తప్పు, అండ్ ఆడడం తనుజది కూడా తప్పు. సో వీళ్ళు ఏం చేశారంటే తప్పు అంటే తన తమ్ముడుగానే ట్రీట్ చేస్తుందబ్బా. బట్ నేనేమంటానంటే బయటకు అవి నెగిటివ్గా వస్తున్నాయి. ఆల్రెడీ ఆ వీడియోస్ వస్తున్నాయి. సో అది తనుజాకి కష్టం. ఈమె ఎవరు రీతు వెళ్ళి కన్ఫెషన్ రూమ్ లో అలా చెప్తుంది తనుజాకి కళ్యాణ్ సాఫ్ట్ కార్నర్ ఉందని. సో ఇలాంటి మాటలన్నీ రాకూడదు కదా, అది తెలియట్లేదు తనుజాకి. సో వీళ్ళిద్దరూ లైవ్ లో ఇద్దరికి అంటే కళ్ళు ఓపెన్ చేసి టాస్క్ కదా. సో ఇద్దరు ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే నేను అనుకున్నా వేసేస్తాడు అబ్బా ఎడిటర్, ఇది ప్రోమో వేసేస్తాడు అనుకున్నా. ప్రస్తుతానికి అయితే వేయలేనట్టున్నాడు. సో అదైందా. నెక్స్ట్ అది నా ఒపీనియన్. ఇంకో మాట అంటది అండ్ నాకు ఇంకా సంజన ఏమంటదంటే అక్కడతో టాస్క్ ఆపేస్తారు కదా అప్పుడు అంటది, నాకు తెలుసు టాస్క్ ఆపేస్తారని. అందరికీ ఇచ్చేస్తే అందరి చేతుల్లోనూ పట్టుకెళ్ళి పళ్ళెలు పెట్టేస్తే ఇంకా ఏముంటది, ఇంట్రెస్టింగ్ గా ఏముంటది, పోటీ పడి బజర్ ఎందుకు నొక్కుతారు అని చెప్పేసి అంటది. సో ఒక క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ ఉంది సంజనకి. అంత క్లారిటీ ఉన్నప్పుడు సుమన్ గారు బజర్ నొక్కను అన్నారు, నొక్కేశారు అని చెప్పేసి అనడం నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాం.
అనవసరం అని అనిపించింది. ఇది నువ్వు ఇలా అన్ని రకాల మాటలు అంటే సింపతి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అని అనిపించింది అనమాట. సో అది నెక్స్ట్ సంజన ఏమంటదంటే, నేను అస్సలు ఏడవను, ఏడిస్తే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. 13 మంది కలిసి నన్ను ఇక్కడికి పంపారు, నన్ను విన్ అయ్యి రమ్మని అని చెప్పేసి. సో నేనేమంటానంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట మాట్లాడకపోతే తినకి టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. టాప్ 5 కాకపోయినా టాప్ 7 వరకు అయితే ఈజీగా ఛాన్స్ ఉంది సంజన గారికి. బట్ ఈ రోజు ఫస్ట్ టైం నాకు ఆవిడ ఇలా ఫ్లిప్పింగ్ చేస్తూ 3 రకాలుగా మాట్లాడినట్టు అనిపించింది అనమాట. మనకు లైవ్లో ఎన్ని చూపిస్తాడో తెలియదు, ఎపిసోడ్లో ఎన్ని చూపిస్తాడో తెలియదు. సో ఈ లోపు ఇంకో ఇష్యూ జరుగుతుంది. వీళ్ళని లోపలికి రావద్దని ఎవరు అన్నారు. దీనికోసం ఇష్యూ వస్తే తనుజ వాళ్ళు లోపలికి వెళ్ళి ఎవరైనా అన్నారా టెనెంట్స్ లోపలికి రావద్దు అని? మేము ఎవరు అనలేదు అని అంటారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, మళ్ళీ తనుజ అంటది, మేము చాలా స్వీట్, మీలాగా కాదు, లోపలికి రావాలంటే ఇంప్రెస్ చేయాలి, ఎలాగని మేము అనము, ఎవరు వచ్చినా మేము ఎలో చేస్తాం లోపలికి, అండ్ మేము ఇలా ఇంప్రెస్ చేయడానికే కామెడీ చెయ్యము, అలాంటి ప్రోగ్రామ్ లేకపోయినా కూడా మేము ఇలా కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తున్నాము ఆడియన్స్ని అన్నట్టు తనుజ చెప్తుంది. నేనేమంటానంటే, బిగ్ బాస్ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇలా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు లోపలికి వస్తుంటే, టెనెంట్స్ క్లాస్ స్పీకర్ కదా, మీరు రూల్స్ స్ట్రిక్ట్ గా ఓనర్స్ కి, అంటే ఇప్పుడు టెనెంట్స్ గా ఉండి అప్పుడు ఓనర్స్ గా ఉన్న వాళ్ళు క్లాస్ స్పీకర్, రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని, అది వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. మరి ఓనర్స్ కి మేము స్వీట్ హార్ట్స్ అంటే వాళ్ళు స్వీట్ హార్ట్స్ కాదా? కామనర్స్ అందరిలోనూ చెడ్డోళ్ళు అయ్యారు లాస్ట్ 2 వీక్స్. వాళ్ళు మాత్రం మానవతా మూర్తుల్లో ఉండాలని వాళ్ళకే ఉంటది. బట్ రూల్స్ ఎప్పుడైతే ఫాలో అవ్వమని బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చిందో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉన్నారు. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండడం వల్లే ఆ 2 వీక్స్ ఎపిసోడ్స్ ఫుల్ స్పైస్ ఉన్నాయి. ఇప్పుడేమో చప్పగా ఉంటున్నాయి. ఎందుకు? వీళ్ళని శుభ్రంగా లోపలికి పిలిచేస్తే టెనెంట్స్ గా వాళ్ళు ఏం కష్టం ఉంది వాళ్ళకి, అసలు ఏం లేదు. వాళ్ళు అసలు టెనెంట్స్ రూమే యూజ్ చేయరు, ఆ ఫుడ్ కూడా బయట తినరు, ఆ ఫుడ్ వచ్చి లోపల టేబుల్ మీద తింటారు. పోనీ అసలు వాళ్ళు ఫుడ్ కోసమే వెయిట్ చేయరు. బిగ్ బాస్ ఏదైతే ఫుడ్ పంపుతున్నారో ఆ ఫుడ్ పంపడమే వేస్ట్ అనిపించింది నాకు. ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది, మరి ఎందుకు ఇవ్వట్లేదో అర్థం అవ్వలేదు. వీళ్ళేమో బిగ్ బాస్ ఫుడ్ కోసం ఆలోచించక్కర్లేదు, వెయిట్ చక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళు తినిపించేస్తున్నారు, వీళ్ళు వానర్స్ ఫుడ్ ప్లేట్లు వేసుకుంటారబ్బా, తెచ్చుకుంటారు. ఆ ప్రియా మొత్తం అందరికీ తినిపిస్తున్నారు. ప్రియాకి, కళ్యాణ్కి, ఒక్కొక్కరు. సంజన ఒకసారి వస్తుంది, ఎమ్ము ఒకసారి వస్తాడు, డెమాన్ ఒకసారి వస్తాడు. ప్లేట్లో పెట్టుకొస్తారు, వీళ్ళు 2 ముద్దలు పెట్టుకుంటారు, వాళ్ళకి 4 ముద్దలు పెడతారు. ఇంకెందుకు వాళ్ళకి బిగ్ బాస్ కష్టపడి ఫుడ్ పంపడం? వీళ్ళు ఆల్రెడీ ఓనర్స్ ఫుడ్ తినేస్తున్నారు కదా, అసలు ఇంకెందుకు టెనెంట్స్ అండ్ ఓనర్స్ అని పెట్టడం? మొత్తం టెనెంట్స్ కూడా లోపలే ఉంచవచ్చు కదా. అవునా కదా? గట్టిగా పడుతుంది ఓనర్స్ కి, పడాలి అంటే టెనెంట్స్ కోసం క్లాప్స్ కొట్టాలి. మీరు లాస్ట్ 2 వీక్స్ చాలా బాగా ఉన్నారు, వీళ్ళు 1 వీక్ కూడా ప్రాపర్ గా లేరు అని అప్పుడు దారిలోకి వస్తారు. అండ్ టెనెంట్స్ సైలెంట్ అయిపోయారు, వాళ్ళకి లాస్ట్ వీక్ గట్టిగా క్లాస్ పడడం వల్ల. సో ఈసారి కనుక ఓనర్స్ కి క్లాస్ పడకపోతే టెనెంట్స్ నుంచి మనకు కంటెంట్ రాదు. సో ఈ విషయంలో బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది నాకు. అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము గోంగూర రెసిపీ చెప్పాడు. చాలా మంది వెయిటింగ్ అనుకుంటా గోంగూర రెసిపీ. నేను కూడా ఈ వీడియోలో చెప్తా. ఎందుకు తను చేసిన రెసిపీ ఏంటంటే, అంటే తను అక్కడ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా, మనకు కూడా నూరూరేలాగా. ఏం లేదు, తను గోంగూర ఫుల్గా కడిగేసి అది కుక్కర్లో వేసి, అండ్ మీకు కావాల్సినంత కారం పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడకబెట్టేసుకుని, ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు కోసి అందులో వేసి బాగా కుమ్ముకోవడం అనమాట. కుమ్ముకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడం. ఇది చాలా మంది గోంగూర రెసిపీ ఏమో ఏం చెప్పాడు అని అడుగుతున్నారు కదా. సో ఇది రెసిపీ చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈ రోజు అయితే ఇంకా బాగుందంట, పులుపులుగా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హరీష్ గారికి ఆ పని చేస్తుంటే పని ఎక్కువ అవుతుందన్న ఫీలింగ్ ఉంది, కానీ బయటికి అది కనపడనివ్వకుండా, అంటే నేను వాళ్ళని ఆల్రెడీ తిట్టున్నాను కదా, మళ్ళీ నేనెందుకు తిట్టించుకోవడం అన్నట్టున్నారు. కొంచెం ఆ ఫేస్ లో ఉన్నది బయటికి రాకుండా నవ్వుతూనే చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. మధ్యలో ఒకసారి ఆ కెప్టెన్ వచ్చి, తనుజాని ఒకసారి రా హరీష్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం ఈ ఫుడ్ వీటి గురించి మాట్లాడాలి, తను బాగుంటారు కదా అంటే, నేను ఆయన దగ్గరికి కావాలని వెళ్ళట్లేదు, వెళ్తే ఎక్కడ గొడవ పడతానా అని భయం వేస్తుందని. బట్ నాకేమనిపించిందంటే, హరీష్ గారు ఇలా సైలెంట్ గా ఉండడం కంటే ఆయన విలన్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతేనే టాప్ 5లోకి వెళ్తారని అనిపిస్తుంది నాకు. అందరూ మంచోళ్ళు అయితే మనకు కంటెంట్ ఎక్కడ వస్తుంది? ఒకళ్ళు విలన్ ఉండాలి. BB4 ఎందుకు హిట్ అయింది? అటువైపు హీరోగా అభిజిత్ ఉంటే విలన్ గా అఖిల్ సర్దార్ ఉన్నాడు. అందుకు కదా జనాలు అంతా ఆ సీజన్ అంతా హిట్ అవడానికి రీజన్. ఖచ్చితంగా ఒక షోలో హీరో ఉన్నాడంటే విలన్ ఉండాలి, ఆ విలన్ ఉంటే టాప్ 2లో ఉంటాడు, హీరో విన్ అవుతాడు. సో మనకు ఆ రెండో అవసరం, అప్పుడే స్పైస్ బాగుంటది. అండ్ హౌస్ లోకి అగ్ని పరీక్షకి 4 కంటెస్టెంట్స్, దివ్య, నాగ, అనుష రత్నం అండ్
షకీబ్, వీళ్ళు నలుగురు ఆల్రెడీ హౌస్ లోకి వెళ్ళిపోయారు. హౌస్ లో ఫుల్ సర్ప్రైజ్ అండ్ షాక్ అంట. అండ్ శివు కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. ఎవరు? ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. తన కూడా వెళ్తున్నాడు అనమాట. అస్సలు వైల్డ్ కార్డ్స్ మాత్రం ఈసారి వైల్డెస్ట్ ఎంట్రీ ఇస్తాయి. ఎప్పుడు ఎవరు వెళ్తారో తెలియదు. అంటే గ్రాండ్ లైన్స్ 2.0 కంటే ముందు ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ ఈసారి లాస్ట్ టైం గౌతమ్ టాప్ 2 వరకు వచ్చి అయిపోయాడు కదా, ఈసారి విన్నర్ కూడా అవ్వచ్చు వైల్డ్ కార్డ్స్. ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళు అంత విన్నర్ క్వాలిటీస్ ఎవరు లేరు. అంటే తనుజాకి ఏ పోల్ చూసినా ప్రెజెంట్ అయితే 65% అలా పడుతుంది పోల్లో. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అంతే కదా. లేదంటే ఫస్ట్ 2 వీక్స్ లో తనుజా గేమ్ ఏమంతా చూస్తారంటే 65% ఓటింగ్. వీళ్ళందరూ ఆల్రెడీ తన సీరియల్ ఫ్యాన్స్ కాబట్టి. ఇప్పుడు సీరియల్ కంటెస్టెంట్స్ ఇంకా చాలా మంది దిగుతున్నారు. సుహాస్ని, సీరియల్ యాక్టర్ సుహాస్ని అండ్ శివ్ మాక్సిమం 99.9%. అమర్దీప్ కూడా రాబోతున్నాడు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత తనుజా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోతుంది వీళ్ళందరికీ. ఇప్పుడు ఎవరు గేమ్ ఆడితే వాళ్ళు విన్నర్ అవుతారు. నాకేమనిపిస్తుంది అంటే వైల్డ్ కార్డ్స్ లోంచి విన్నర్ వస్తాడు ఈసారి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రోమో 3 టాస్క్, గురి తప్పకు టాస్క్. సో ఈ టాస్క్ లో రీతు అయితే ఏంటో ఎవరి మీద పడిపోతుంది, అవతల నుంచి అరుస్తున్నారు, తను వినట్లేదు. నాకైతే ఈ టాస్క్ ఏంటి, బ్లాక్ ఉన్న ముగ్గురికి అంట ఇమ్యూనిటీ అంట. బ్లాక్ ఉన్న ముగ్గురికి ఇమ్యూనిటీ అంట, ప్రయోజనం అంట. సో ఆ ప్రయోజనం ఇస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే బిగ్ బాస్, ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ. అంటే ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వాళ్ళు ఈ టాస్క్ విన్ అయితే వాళ్ళు ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో ఉండి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటుంది కదా, అలాగా ఎలిమినేట్ అయిపోయినా కానీ వాళ్ళు హౌస్ లోనే ఉంటారు. వాళ్ళు ఎలిమినేట్ అయి బయటకు రారు. సో ఎందుకంటే ఇమ్యూనిటీ, ఈ టాస్క్ లో విన్ అవడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ. నాకేమనిపించిందంటే ఖచ్చితంగా రీతుకి బాగా తక్కువ ఓట్లు పడుతుండొచ్చు. సో రీతుని సేవ్ చేయడం కోసం మాత్రమే ఈ టాస్క్ పెట్టుండొచ్చు అని అనిపించింది. ఇంకా అంతకుమించి వేరే రీజన్ లేదు. సో రీతు కోసమే ఈ టాస్క్ పెట్టారని అనిపించింది. బట్ అక్కడ గెలిచింది వచ్చేసి ఫ్లోరా గెలిచింది. నాకు తెలిసి ఖచ్చితంగా శ్రీజ నామినేషన్ లో లేదబ్బా ఈ వారం. సో శ్రీజకి ఇమ్యూనిటీ అవసరం లేదు. రీతు అండ్ ఫ్లోరా ఉన్నారు. ఫ్లోరాకి ఆల్రెడీ బయట బాగా ఓటింగ్ పడుతుంది. సో ఫ్లోరాకి అవసరం లేదు ఇమ్యూనిటీ. ఇంకెవరికి అవసరం? రీతుకు అవసరం. ఖచ్చితంగా ఈ టాస్క్ రీతు కోసమే పెట్టారు. సో అది సంగతి. బట్ బాగా అయింది రీతు ఓడిపోయా నాకు అనిపించింది. ఫ్లోరా షీ డిజర్వ్స్ బెటర్ దెన్ రీతు. చాలా చాలా తను రియల్ గా ఉంటుంది అండ్ మనిషి మంచిది. రీతు గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆ దొంగ క్యూట్నెస్, దొంగ యాక్షన్లు అండ్ అనవసరంగా ఈమె వల్ల ఇద్దరు పవన్ల గేమ్ పాడవుతుంది. బట్ ఒక పవన్ తన దగ్గర నుంచి బయటకు వచ్చినా గానీ ఎంతైనా ఇద్దరు పవన్ల గేమ్ పాడవుతున్నట్టే. డెమాన్ గేమ్ అయితే ఫుల్ గా పాడవుతుంది. సో తను బయటకు వచ్చేయడం మంచిది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన, అదే ఎపిసోడ్ కాదు, లైవ్ అండ్ ప్రోమోల పైన నా ఒపీనియన్. ఒక్క నిమిషం ఇంకేమైనా మిస్ అయినామో చూస్తా. సంజన గారి గురించి ఇంకోటి, సంజన గారికి ఇంకో విషయం కూడా తెలుసు. వీకెండ్ సంజన గారికి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి. సో ఈ వీక్ అంతా కూడా సంజన గారిలో ఎమోషన్ పెండడం తప్ప ఏం లేదు. వీకెండ్ ఖచ్చితంగా ఇస్తారు. ఆ విషయం సంజన గారికి కూడా తెలుసు. నాకు అర్థమవుతుంది మనం చూస్తుంటే. వీకెండ్ సంజన గారికి వాయిస్ మెసేజ్ లేదా బేబీ కదా, ఆ బేబీ వీడియోను ఏదో ఒకటి ఖచ్చితంగా చూపిస్తారు. ఒక్క నిమిషం ఇంకేమన్నా ఉన్నాయేమో చూస్తా. అంతే, ఇంకేం లేదు. అండ్ ప్రోమో 1 ఉంది కదా, ప్రోమో 1 నేను ఆల్రెడీ చెప్పాను. తనుజ లెటర్ తీసుకుంది. ఎందుకంటే టీ షర్ట్ 50% అండ్ ఎవరి దగ్గర, ఆ తర్వాత తను చెప్పింది ఏంటంటే అసలు టీ షర్ట్ నాకు ఎవరు పంపుతారో కూడా నాకు ఐడియా రావట్లేదు. బట్ ఏకంగా 50%, ఆ 50% అయితే నేను యూజ్ చేసుకోలేను కదా, అందుకే నేను తీసుకోలేదు. అండ్ లెటర్ నాతోనే ఉంటుందని లెటర్ తీసుకున్నాను అని చెప్పేసి అంటది. సో ఇది మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఏమనిపించింది లైవ్ చూసి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి, అండ్ లైక్ చేసినప్పుడు మీకు హైప్ కనపడితే లాస్ట్ వరకు మీరు వీడియో చూసారంటే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనే కదా అర్థం. హైప్ నొక్కి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. టాటా బై బై.